కడపలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదని, కాంగ్రెస్ పార్టీ గెలిచిందని కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల 15 రోజుల ముందు కడప ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ తీసుకున్నానని, కడప ప్రజలు ఓట్లు వేసి బాగా ఆదరించారన్నారు. ఇతర పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఏజెంట్లను డబ్బులిచ్చి పెట్టుకున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు ప్రేమతో స్వచ్ఛందంగా ఏజెంట్లుగా కూర్చున్నారన్నారు. నేను అమ్ముడుపోయానని మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అమ్ముడుపోయిన వ్యక్తి అమ్జద్ బాషా అని, అమ్జద్ బాషాకు కడప ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. ముస్లిం మైనారిటీలపైన అమ్జద్ బాషా కడపలో తప్పుడు కేసులు బనాయించారని, ముస్లిం మైనారిటీల ఓట్లు మాకు అవసరం లేదని చెప్పడం చాలా సిగ్గుచేటన్నారు. ముస్లిం సోదరులు 5-6 మంది అయ్యా బస్సు ఆపు, మేము నమాజ్ చదువుకోవాలా, మసీదు ఉంది దగ్గరలో అంటే బస్సు అతను నేను ఆపను, బస్సు టైంకు నేను చేరాలా అంటే అప్పటికప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు బస్సును ఆపి ముస్లిం సోదరులను పోయి మీరు నమాజ్ చదువుకొని రాండయ్యా, మేము బంట్లోనే ఉంటామని చెప్పి నమాజు చదివించిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు. అటువంటి ఆయన సతీమణిని నోటికి వచ్చినట్లు మాట్లాడతారా? ఎదవలు మీరు మనుషులు కాదు, మళ్ళా కోడల్ని కూడా మాట్లాడతారు మీరు. అంత కొవ్వా మీకు, అంత అహంకారమా మీకు? మీరు ఇంట్లో దూరుతారా? వాళ్ళ ఇంట్లో దూరాలంటే ఫస్ట్ అఫ్జల్ ఖాన్ ముందు ఉంటాడు. ఏమనుకున్నారు మీరు? భద్రం క్రిస్టియన్స్ నా సోదరుడు, హిందూ నా సోదరుడు, ముస్లిమ్స్ నా సోదరుడు, కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ వాసులంతా నా సోదరులు, నా అన్నలు, నా తమ్ములు, నా అక్కలు, నా చెల్లెలు. ఇంత అహంకారంతో మీరు ప్రవర్తించినారు కాబట్టే ఈరోజు మీకు ప్రజలు బుద్ధి చెప్పినారు. నిన్న చూశాను నేను, ఎలక్షన్ అయిపోయిన రోజు సాయంత్రమే యూత్ పిల్లలు కార్లో సన్ రూఫ్ ఓపెన్ చేసి అమ్జద్ బాషా ఓడిపోయినాడని ఎంత సంతోషంతో తిరుగుతున్నారంటే టౌన్ అంతా. మీరు గమనించినారో లేదో అంటే చూడండి, ఒక డిప్యూటీ సీఎంకు ఎంత అవమానము, ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది. ఇంకో విషయం మీకు చెప్తున్నాను, ఈరోజు అమ్జద్ బాషా ముస్లిం, కానీ నేను చెప్తున్నాను మానవత్వంగా చూసుకుంటే అమ్జద్ బాషా అంటే వాసు 100 రేట్లు మేలు. ఎందుకంటే ఏ ముస్లిం పోయినా పలికినాడు, వాళ్ళకు మేలు చేసినాడు. రాబోయే కాలంలో మేము వాసు కంటే మంచిగా ప్రజలకు పని చేసి చూపిస్తాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళము, షర్మిలా మేడం గారు, మేము అందరము కలిసి కట్టుగా పని చేసి ప్రజల సమస్యలు తీరుస్తామని తెలియజేస్తున్నాను.